42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కల్పించాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ టైంలో అది ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి కవితక్క గారు పిలుపునియడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాము. మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు, ప్రతి ఒక్క దాని విషయంలో అటు ఇటు ఢిల్లీకి వెళ్ళడమే సరిపోతుంది తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో మీరు వేరు, ప్రజలను మభ్యపెట్టే పనిలో మాత్రమే మీరు ఉన్నారు. ఏది కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు. నెల్లూరు గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది ఈ తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. మీరు 42% రిజర్వేషన్ అమలు చేయాలి వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా బీసీ సంపన్న వర్గాలందరం కూడా మీరు ఈ రిజర్వేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్ళాలి, లేదంటే మరొక ఉద్యమాన్ని ఈ బీసీ సంపన్న వర్గాలందరం కూడా కలిసి చేస్తామని హామీ ఇచ్చిన మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా మీరు ఎక్కడ కొట్లాడతారో ఏం చేస్తారో కానీ 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత